వరల్డ్ హార్ట్ డే సందర్భంగా అమలాపురంలో 3K రన్ నిర్వహించారు. అమలాపురం మెడ్ యునైటెడ్ ఆధ్వర్యంలో 3K రన్ జరిగింది. ఈ కార్యక్రమానికి అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథుర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. డీఎస్పీ ప్రసాద్ పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. పలు విద్యా సంస్థల విద్యార్థులు, లయన్స్ క్లబ్ సభ్యులు 3K రన్లో పాల్గొన్నారు. ఇటీవల గుండె జబ్బులతో చాలా మంది మరణిస్తున్నారని, ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఎంపీ మాథుర్ అన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా గుండెకు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని మాథుర్ అభిప్రాయపడ్డారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈరోజు మన మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలోని ఈరోజు ఒక వాక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులోని అనేక స్కూల్స్ నుంచి కూడా, అలాగే లయన్స్ క్లబ్, బీవీసీ, అలాగే మన అనేక స్కూల్స్ నుంచి అందరి నుంచి కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ రోజున అనేది మనం ఒక అవేర్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత. ఎందుకంటే చాలామంది కూడా ఈ కార్డియోవాస్కులర్ ఇష్యూస్ మీద చాలామంది ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మనం ఒక చిన్న ఫిజికల్ ఫిట్నెస్ ఇవన్నీ కూడా మనం ఒక బ్యాలెన్స్డ్గా మనం ఒక పాటించుకుంటే మన హెల్త్ లైఫ్లోని రేపన్నాడు చాలామంది ఈ సమస్యలు అవాయిడ్ చేయడానికి ఒక సొల్యూషన్ దొరుకుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నా. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాంతంలోనే మన జిల్లాలోనే మనం చూస్తూ ఉంటే చాలా అనేక మంది కూడా హార్ట్తో సంబంధించి ఇష్యూస్తో చనిపోవడం కూడా జరుగుతుంది. త్వరగా వాళ్ళకి బేసిక్గా ఏంటంటే ఈసీజీలోని ఇలాంటి సమస్యలు త్వరగా తెలియకుండా పోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడడం కూడా జరుగుతుంది. దానివల్ల ఈ రోజున మన మెడ్ యునైటెడ్ వాళ్ళు యాంజియోగ్రామ్ వాళ్ళు హాస్పిటల్లో జరిగేలాగా ఒక క్యాట్ ల్యాబ్ ఏర్పాటు చేసి మొట్టమొదటిగా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే చాలామంది ఈసీజీ తీసుకున్న తర్వాత యాంజియో చేసుకోవడానికి వాళ్ళు పక్కన జిల్లాలకి వెళ్ళాల్సిన పరిస్థితి